हिंदूल बंधूर नरेंद्र मोदी बम 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 भगड़ बम बोला शंकरुनि गुणम भरत माता मुत्तु बिड्ड नरेंद्र मोदी गुंडे धैर्यमुन्ना శ్రీమతి శ్రీ సంగీత ఫణీందర్ గౌడ్. నేను ఇక్కడ ఇబ్రహంపేట బీజేపీ తరపు నుండి సమస్యలకు మేనిఫెస్టో తయారు చేశాం. దాన్ని చట్టబద్ధంగా నిరూపించడానికి బాండ్ పేపర్ కూడా రాసి ఉంచాం. జై శ్రీరామ్. ఈరోజు ఒక స్థానిక అంశాలపై మేము మన ఊరి సమస్యల గురించి ఒక మేనిఫెస్టో తయారు చేశాము. దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ ఒక బాండ్ పేపర్ను మేము రాసిస్తున్నాము. మరియు దైవ సాక్షిగా మేము నమ్మే వారడి పోచమ్మ తల్లి సాక్షిగా మేము ఇది దైవ సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నేను 3.5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేసి నేను వైదొలుగుతాను. ఏదైనా అక్రమ ఆస్తులు కానీ ఇప్పుడున్న ఆస్తుల కంటే ఎక్కువ ఆస్తులు నేను కూడబెట్టినట్లయితే దాన్ని గ్రామ పంచాయతీకి రాసి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సీరియల్ నెంబర్ 3 బ్యాటు గుర్తు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి న్యాయం వైపు నిల్చుంటారని, యువతకు అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించినట్లయితే మేనిఫెస్టోలో మేజర్ పాయింట్లైన ఒకటి అమ్మవారి గుడి మరియు యువకుల కోసం క్రీడా మైదానం. అసలు క్రీడా మైదానమే లేదు. అసలు ఏదన్నా ఇప్పుడు 26 జనవరి అట్లాంటివి వస్తే కూడా యువకుల గేమ్స్ కూడా ఆడిపోయగచ్చారు. దానికి కారణం మెయిన్ ఏంటంటే గ్రౌండ్ లేదు. నేను యువకుల కోసం క్రీడా మైదానానికి 100% కంపల్సరీ కృషి చేస్తాను. మీరు నన్ను ఈ కోతుల సమస్యను కూడా నేను ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని దానికి కూడా నేను 100% న్యాయం చేయగలుగుతాను. ఆ సమస్యను కూడా పూర్తి చేయగలుగుతాను. కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తాను. మీరు బ్యాటు గుర్తుకు ఓటేసి మమ్మల్ని బలపరుస్తారని సవినయంగా కోరుకుంటున్నాను.